హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫంక్షన్స్లో థీరమ్స్ చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ థీరమ్ 7 మార్క్స్కి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి ఆర్ టూ బైజెక్టివ్ ఫంక్షన్స్, ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇక్కడ మనకి ముందు ఈ ఫంక్షన్ ప్రూవ్ చేయాలంటే కాంపోజిట్ ఫంక్షను ముందు మ్యాపింగ్స్ రాయాలి. సో ఫస్ట్ జీ ఫంక్షన్ మ్యాపింగ్, తర్వాత ఎఫ్ ఫంక్షన్ మ్యాపింగ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఉంది కదా. సో జీ ఫంక్షన్ మ్యాపింగ్, ఎఫ్ మ్యాపింగ్, తర్వాత జీ సర్కిల్ ఎఫ్ యొక్క మ్యాపింగ్, తర్వాత జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ మ్యాపింగ్ రాద్దాం. మ్యాపింగ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, డొమైన్ కోడొమైన్. దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, ఎఫ్ ఇన్వర్స్ మ్యాపింగ్, జీ ఇన్వర్స్ మ్యాపింగ్, అలానే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ మ్యాపింగ్ రాద్దాం. మనకి ఇచ్చిన ఫంక్షన్స్ బైజెక్టివ్ ఫంక్షన్స్ కాబట్టి వాటి యొక్క ఇన్వర్స్ కూడా ఏమవుతుంది, బైజెక్టివ్ ఫంక్షన్స్ అవుతాయి. వాటి యొక్క కాంపోజిట్ కూడా బైజెక్టివ్ ఫంక్షన్స్ అవుతుంది. ఫస్ట్ థీరం అదే. రెండు థీరంలో బైజెక్టివ్ అయితే దాని యొక్క కాంపోజిట్ ఏమవుతుంది, బైజెక్టివ్ ఫంక్షన్. సో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి గివెన్, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ ఫ్రమ్ బి టు సి ఆర్ బైజెక్టివ్ ఫంక్షన్స్. బైజెక్టివ్ ఫంక్షన్స్. సో ఎఫ్ జీ మ్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ చూద్దాం. జీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది. జీ సర్కిల్ ఎఫ్ అంటే చూడండి, ఈ కాంపోజిట్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఎఫ్, సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి జీ. ఎఫ్ అనేది ఫస్ట్ ఫంక్షన్, జీ అనేది సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ నుంచి సెకండ్ ఫంక్షన్ చూడాలి మ్యాపింగ్ అనేది. సో ఫస్ట్ ఫంక్షన్ ఏ టు బి ఉంది, సెకండ్ ఫంక్షన్ బి టు సి ఉంది. కామన్గా ఏముంది, ఇక్కడ డొమైన్, ఇక్కడ కోడొమైన్, రెండు క్యాన్సిల్ చేస్తే ఏ టు సి ఉంది కదా. సో జీ సర్కిల్ ఎఫ్ అనేది ఏ టు సి, దీని మ్యాపింగ్. ఇది కూడా బైజెక్టివే. సో ఈజ్ ఆల్సో బైజెక్టివ్, ఈజ్ ఆల్సో బైజెక్టివ్ ఫంక్షన్. నెక్స్ట్ జీ సర్కిల్ ఎఫ్ బైజెక్టివ్ అయితే దాని ఇన్వర్స్ కూడా ఏమవుతుంది, బైజెక్షనే అవుతుంది. నిజానికి బైజెక్షన్ అంటే ఇప్పుడు ఏ టు సి బైజెక్టివ్ అయితే సి టు ఏ కూడా మనకి బైజెక్టివే అవుతుంది. దాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. సో జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఫ్రమ్ సి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్టివ్ ఫంక్షన్, ఈజ్ ఆల్సో బైజెక్టివ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ మ్యాపింగ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి, ఎఫ్ ఇన్వర్స్, జీ ఇన్వర్స్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, అవి కూడా రాద్దాం. సో ఎఫ్ అనేది ఏ టు బి ఉంది కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఏముంటుంది, బి టు ఏ. ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్టివ్. అదేవిధంగా జీ ఇన్వర్స్ దేని నుంచి ఎటువైపు ఉంటుంది, జీ ఇన్వర్స్ వచ్చేసరికి బి టు సి ఉంది కాబట్టి జీ అనేది జీ ఇన్వర్స్ సి టు బి, సి టు బి ఈజ్ ఆల్సో బైజెక్టివ్. అన్నీ కూడా బైజెక్షన్సే. సో ఈజ్ ఆల్సో బైజెక్టివ్. ఇంకా మిగిలింది ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, దీని మ్యాపింగ్ చూద్దాం. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ మ్యాపింగ్ ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, జీ ఇన్వర్స్, ఇది ఫస్ట్ ఫంక్షన్. ఎఫ్ ఇన్వర్స్ అనేది సెకండ్ ఫంక్షన్. నేను ఆల్రెడీ చెప్పాను ఎలా గుర్తుంచుకోవాలో. ఏబి మ్యాట్రిసెస్లో ఏబి హోల్ ఇన్వర్స్ అంటే ఏం రాస్తాం మనం, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్, అంటే సెకండ్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అలానే ఇక్కడ సెకండ్ వన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫంక్షన్, ఎఫ్ ఇన్వర్స్ అనేది సెకండ్ ఫంక్షన్. సో మ్యాపింగ్ ఎలా చూస్తామంటే ఫస్ట్ ఫంక్షన్ జీ ఇన్వర్స్ ఏదైతే ఉందో, జీ ఇన్వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, సి టు బి ఉంది. ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఇన్వర్స్ నుంచి ఎటు ఉంది, బి నుంచి ఏకి ఉంది. సో ఆ రెండు పక్క పక్కన రాసుకుంటే ఏవైతే కామన్గా ఉన్నాయో అవి తీసేస్తాం. తీసేస్తే సి టు ఏ అనేది ఫంక్షన్. సో డైరెక్ట్గా కూడా చూడొచ్చు, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే జీ ఇన్వర్స్ నుంచి ఎఫ్ ఇన్వర్స్. సో జీ ఇన్వర్స్ సి టు బి ఉంది, ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఉంది. సో సి టు ఏ అనేది ఫంక్షన్. సో సి టు ఏ ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. మనకి ఇప్పుడు ఈ రెండు ప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఇన్వర్స్ ప్రూవ్ చేయమన్నప్పుడు ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క ఇన్వర్స్ మనం ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఉపయోగిస్తాం. ఎందుకు ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఉపయోగిస్తామంటే, సపోజ్ ఇప్పుడు ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి ఉంది కదా, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఉంది. సో దీని యొక్క ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఏమవుతుంది, ఏ అనే సెట్ అంటే డొమైన్ కోడొమైన్ తీసుకుంటాం, ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. దీని యొక్క డెఫినేషన్ ఏంటి, దీంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా కోడొమైన్లో ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది కదా ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని. సో ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఆన్ టు ఫంక్షన్ డెఫినేషను. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి ఉంది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి అని రాయొచ్చు. సో ఇన్వర్స్ వస్తుంది కాబట్టి మనం ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్స్ ఉపయోగిస్తాం ఇన్వర్స్ అడిగినప్పుడు. సో ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్స్ రాద్దాం. సిన్స్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ టు, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ టు, ది ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఏం చెప్పాం,
ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. కావాలంటే దీనికి డయాగ్రామ్ కూడా రాసుకోండి. ఏ అనే ఫంక్షను, బి అనే ఫంక్షను, ఎఫ్, దీంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్, బి అనే ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్కి కూడా కనీసం ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. దీన్ని సచ్ దట్ అని చదువుతాం. అలానే సెకండ్ వన్, సిన్స్ జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఆల్సో ఆన్ టు ఈజ్ ఆన్, ఇది కూడా ఆన్ టువే కదా, ఎందుకంటే ఇది బైజెక్షనే ఇది బైజెక్షనే. సో ఆన్ టు డెఫినేషన్ ఉపయోగించుకుంటున్నాం. సో బి నుంచి సికి జీ అనే ఫంక్షను, బి నుంచి సికి. సో ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్ సి తీసుకుంటున్నాను, ఇక్కడ ఉండే ఒక ఎలిమెంట్ని బి అనుకుంటున్నాను. సో ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు సి, సి బిలాంగ్స్ టు సి, దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ మనకి ఇన్వర్స్ ఉంది కదా, సో ఇన్వర్స్ ఉంది కాబట్టి నేను ఇన్వర్స్ కూడా రాసేస్తాను. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ బి. అంటే ప్రతి ప్రీ ఇమేజ్, ఎఫ్ ఇన్వర్స్ బి అంటే బి యొక్క ప్రీ ఇమేజ్, ఆర్ ఇన్వర్స్ ఇమేజ్ ఏమవుతుంది, ఏ. అలానే ఇక్కడ కూడా ప్రీ ఇమేజ్ ఆర్ ఇన్వర్స్ ఇమేజ్ ఉపయోగిద్దాం. సో జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అయితే బి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, జీ ఇన్వర్స్ సి రాయొచ్చు కదా. అంటే సి యొక్క ప్రీ ఇమేజ్ ఆర్ ఇన్వర్స్ ఇమేజ్ ఏమవుతుందంటే బి అవుతుంది. సో ఇది ఆన్ టు ఆర్ సబ్జెక్షన్ డెఫినేషన్. సో ఇప్పుడు ఇది చూడగానే మనకు అర్థమవుతుంది జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఈ రెండు ఫంక్షన్స్ ఏదైతే ప్రూవ్ చేయాలో, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ రెండు కూడా చూస్తే రెండింటికి డొమైన్ సేమ్ ఉంది. we can observe that G circle F whole inverse C to A and F inverse circle G inverse from C to A functions have same domain C అనే సేమ్ డొమైన్ ఉంది. సో ఆ డొమైన్లో ఒక C అనే ఎలిమెంట్ తీసుకున్నాం. లెట్ సమ్ C బిలాంగ్స్ టు క్యాపిటల్ C. ఈ డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, C అనే ఎలిమెంట్. సో C అనేది తీసుకున్నాం కాబట్టి C అనేది దేనికి ఇక్కడ ఉంది, ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ B. సో C ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ B. సో దట్ ఎంప్లాయిస్ మనకి ఏం రాసుకో, G ఆఫ్ B ఈక్వల్ టు C తీసుకుంటే B ప్లేస్లో ఏం రాయొచ్చు, G ఇన్వర్స్ C రాయొచ్చు కదా. లేదంటే B ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, F ఆఫ్ A కూడా రాయొచ్చు. ఇది చూడండి ఇక్కడ ఈ రెండు 4 ఇంపార్టెంట్. B అంటే F ఆఫ్ A రాయొచ్చు. సో G ఆఫ్ F ఆఫ్ A రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు C. G ఆఫ్ F ఆఫ్ A అంటే G సర్కిల్ F ఆఫ్ A ఈక్వల్ టు C. సో G సర్కిల్ F ఆఫ్ A ఈక్వల్ టు C అంటే మనం దాన్ని ఏం రాయొచ్చు, A ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ C. దీని యొక్క ఇన్వర్స్, కాంపోజిట్ ఫంక్షన్ యొక్క ఇన్వర్స్. సో A ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F ఇన్వర్స్ C. మళ్ళీ అగైన్ A అంటే ఏం రాయొచ్చు, ఇక్కడ A అంటే F ఇన్వర్స్ B రాయొచ్చు. సో F ఇన్వర్స్ B ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ C. అలానే మళ్ళీ F ఇన్వర్స్ Bలో B అంటే ఏం రాయొచ్చు, G ఇన్వర్స్ C రాయొచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి, F ఇన్వర్స్ G సర్కిల్ F ఇన్వర్స్ సర్కిల్ ఈ రెండు ప్రూవ్ చేయాలి. G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అని. సో ఇది ప్రూవ్ చేయాలంటే ముందు నాకు G సర్కిల్ F రావాలి కాబట్టి B ప్లేస్లో F ఆఫ్ A పెట్టి G సర్కిల్ F క్రియేట్ చేశాను. తర్వాత G సర్కిల్ F ఇన్వర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం పెట్టానంటే F ఇన్వర్స్ B పెట్టాను. B ప్లేస్లో ఈసారి G ఇన్వర్స్ C పెడుతున్నాను. సో F ఇన్వర్స్ G ఇన్వర్స్ C ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ C. దీన్ని ఏం రాసుకోవచ్చు, F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ C అంటే ఇంప్లైస్ F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ C అంటే F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్, F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ C, హోల్ ఇన్వర్స్ ఆఫ్ C. ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది. అంటే ఇన్పుట్ సేమ్ ఇస్తుంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సేమ్ వస్తుంది. అంటే C అనే ఇన్పుట్ ఈ ఫంక్షన్కి ఇచ్చాను, C అనే ఇన్పుట్ ఈ ఫంక్షన్కి ఇచ్చాను, రెండు ఈక్వల్ వచ్చినాయి. అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్. దేర్ ఫోర్ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఈక్వల్ టు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్. సో ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్. ఇదే మనం ప్రూవ్ చేస్తుంది. సో F సర్కిల్ G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్. అర్థమైంది కదా. ఇచ్చిన ఫంక్షన్స్ ఏ మ్యాపింగ్ రాయాలి అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా బైజెక్టివ్ అవుతాయి. రెండు ఫంక్షన్స్ బైజెక్టివ్ అయితే కాంపోజిట్ బైజెక్టివ్, దాని ఇన్వర్స్ బైజెక్టివ్. వీటి ఇన్వర్స్లు కూడా బైజెక్టివ్ ఫంక్షన్సే. సో మనకి ఇక్కడ ఇన్వర్స్లు ఉన్నాయి కాబట్టి ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్స్ రాయండి. F ఫ్రమ్ A టు B ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్, G ఫ్రమ్ B టు C ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్. ఈ నాలుగిటిని ఉపయోగించుకొని మనం ఎలా తీసుకున్నాం, ఇక్కడ C అనే ఎలిమెంట్ సేమ్ డొమైన్ ఉంది కదా రెండింటికి, ఇక్కడ CA ఉంది, ఇక్కడ కూడా CA ఉంది, సేమ్ డొమైన్ ఉంది కాబట్టి దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, C బిలాంగ్స్ టు క్యాపిటల్ C అని.
సో సి అనేది ఎక్కడ ఉంది సబ్జెక్ట్గా జీ ఆఫ్ బీలో ఉంది. సో సి ఈక్వల్ జీ ఆఫ్ బీ తీసుకున్నాను. జీ ఆఫ్ బీ ఈక్వల్ సి అయితే బీ ప్లేస్లో ఏం రాయొచ్చు ఎఫ్ ఆఫ్ ఏ. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. సో దీని నుంచి ఏ అనే ఎలిమెంట్ ఏమవుతుంది, జీ సర్కిల్ ఎఫ్ మొత్తం కూడా ఇన్వర్స్ ఆఫ్ సి వస్తుంది కదా మనకి. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎఫ్ ఇన్వర్స్ బి రాయొచ్చు. అంటే ఈ ఫంక్షన్ మొత్తం ఇన్వర్స్గా రాస్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ మొత్తానికి ఇన్వర్స్. సో జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి. సో ఏ అంటే మళ్ళీ ఎఫ్ ఇన్వర్స్ బి, మళ్ళీ బి అంటే ఇక్కడ జీ ఇన్వర్స్ సి. అలా దీన్ని రాసుకున్నాం, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి అని. ఇది 7 మార్క్స్కి. నెక్స్ట్ ఇంకో థీరం చూద్దాం. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అండ్ ఐఏఆర్ ఐబిఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్ ఆన్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఐఏ అంటే మీనింగ్ ఏంటంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ, ఐ బి క్యాపిటల్ ఐ పెట్టి బి పెడతాం. ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ క్యాపిటల్ బి అంటే ఇది డొమైన్ కోడొమైన్ రెండు సేమే ఉంటాయి ఐడెంటిటీ ఫంక్షన్స్లో. అందుకనే క్యాపిటల్ ఐ పెట్టి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఐ పెట్టి క్యాపిటల్ బి అలా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫంక్షను, ఎఫ్ఐ అనేది ఒక ఫంక్షను, ఈ రెండు ఐడెంటిటీ ఫంక్షన్స్. ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ బైజెక్షన్, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూవే కదా, ఎందుకంటే ఐడెంటిటీ ఫంక్షన్కి ఏ ఇన్పుట్ ఇస్తే అదే ఇస్తుంది అవుట్పుట్. సో ఈ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిస్టింక్ట్ ఇమేజెస్ అండ్ ప్రతి ఎలిమెంట్కి కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా ప్రీ ఇమేజ్. సో ఐడెంటిటీ ఫంక్షన్, ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ బైజెక్షన్. అయితే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ అంటున్నాడు. సో ముందుది ఏం ప్రూవ్ చేద్దాం, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ ఎఫ్ ప్రూవ్ చేద్దాం, తర్వాత ఐబీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ ఎఫ్ ప్రూవ్ చేద్దాం. సో ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయాలంటే మనకి ఎల్హెచ్ఎస్ ఏముంది, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్స్ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది, తర్వాత ఐఏ అనే ఫంక్షన్ ఉంది, తర్వాత ఎఫ్ సర్కిల్ ఐఏ ఉంది. ఈ మూడింటికి మ్యాపింగ్స్ రాద్దాం, ఈ రెండు. తర్వాత కాంపోజిట్ ఫంక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ ఏం తీసుకోవాలి, ఎఫ్ అనే ఫంక్షన్. తర్వాత ఈ రెండు తీసుకుందాం, ఐబీ సర్కిల్ ఎఫ్కి తీసుకుందాం. సో ఇది ఎలా తీసుకుందాం అంటే ఐబీ సర్కిల్ ఎఫ్లో మ్యాపింగ్స్ ఏం రాయాలి, ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి రాయాలి, తర్వాత ఎఫ్ మ్యాపింగ్ రాయాలి, తర్వాత ఐబీ సర్కిల్ ఎఫ్ రాయాలి. అలానే ఇక్కడ కూడా ఎఫ్ యొక్క మ్యాపింగ్ రాయాలి. మ్యాపింగ్స్ రాసి ఆ రెండింటిని కూడా ఈక్వేట్ చేయాలి. సో ముందు ఏం చేద్దామంటే ఇచ్చిన ఫంక్షన్స్ గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అని ఇచ్చాడు కదా. తర్వాత ఐఏ ఐబీ ఐడెంటిటీ ఫంక్షన్స్ అని ఇచ్చాడు. సో ఐఏ అంటే ఏంటి అర్థం, ఏ టు ఏ. ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ, డొమైన్ ఆర్ కోడొమైన్ రెండు సేమ్ ఉంటాయి. సో ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ అంటే డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఐడెంటిటీ ఫంక్షన్ తీసుకుంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఎలా తీసుకుందాం, ఐఏ ఆఫ్ ఏ నుంచి ఏకి. దీంట్లో ఉండే ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ, డొమైన్లో మనం తీసుకునే ప్రతి ఎలిమెంట్కి కూడా దాని ఇమేజ్ ఎలా ఉంటుంది, ఏనే ఉంటుంది. సో ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు దీన్ని ఎలా డినోట్ చేస్తాం, ఐఏతో. సో ఐఏ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాం, ఐఏ ఉంది కాబట్టి ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ. ఇది డెఫినేషన్ ఐడెంటిటీ ఫంక్షన్కి. సో అలానే ఐబీ అనేది కూడా ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి కదా, దానికి కూడా అలానే రాస్తాం. సో ఐబీ బి టు బి ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి, ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి. సో దీనికి కూడా ఏం రాద్దాం, ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి అంటే ఈ డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని బి అనుకుంటున్నాను. సచ్ దట్ ఐబీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి యొక్క డెఫినేషన్. ఇప్పుడు మనం ఎఫ్ సర్కిల్ ఐఏ తీసుకోవాలి కదా. సో ఎఫ్ సర్కిల్ ఐఏ తీసుకోవాలంటే ఎఫ్ యొక్క మ్యాపింగ్ ఉందా లేదా, ఉంది. ఐఏ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ యొక్క మ్యాపింగ్ కూడా రాస్తాం. అంటే మ్యాపింగ్ అంటే నథింగ్ బట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, డొమైన్ కోడొమైన్. తర్వాత ఎఫ్ సర్కిల్ ఐఏ కావాలి. సో ఎఫ్ సర్కిల్ ఐఏ అంటే మ్యాపింగ్ ఎలా వస్తుంది, ముందే చెప్పాను. ఎఫ్ ఐఏ అంటే ఫస్ట్ ఫంక్షన్, ఇది ఎఫ్ అంటే సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ నుంచి సెకండ్ ఫంక్షన్ చూడాలి, ఏ టు ఏ తర్వాత ఏ టు బి. సో ఏ నుంచి బీకి ఉంటుంది కాంపోజిట్ ఫంక్షన్, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏ టు బి. సో ఎఫ్ సర్కిల్ ఐఏ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ కాంపోజిట్ ఫంక్షన్, కాంపోజిట్ ఫంక్షన్. ముందు ఈ రెండు ఈక్వల్ చెప్పాలి. సో ఎఫ్ సర్కిల్ ఐఏ అనేది డొమైన్ ఏముంది, క్యాపిటల్ ఏ. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బికి డొమైన్ ఏముంది, క్యాపిటల్ ఏ. సో రెండింటికి డొమైన్స్ ఏముంది కదా, ఎఫ్ సర్కిల్ ఐఏ అండ్ ఎఫ్ ఫంక్షన్స్ హ్యావ్
సేమ్ డొమైన్ ఏ. సో దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. దాంట్లో ఎలిమెంట్ తీసుకుంటే లెట్ ఏ బిలాంగ్స్ టు ఏ. మనకి మనం కన్సిడర్ చేద్దాం, ఎఫ్ సర్కిల్ ఐఏ కన్సిడర్ చేద్దాం, ఎల్హెచ్ఎస్. సో ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే దీని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు. ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ. ఐఏ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఏ డెఫినేషన్ కదా, మనం ఏ ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్, సో ఏ వస్తుంది. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ అంటే అలానే వదిలేయండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇది. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి. ఎఫ్ అంటే ఇన్పుట్ సేమ్ ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, ఏ అనే ఇన్పుట్ ఇచ్చినట్టు ఈ రెండు ఫంక్షన్లకి. ఆ రెండు ఈక్వల్ వచ్చినాయి అంటే మీనింగ్ ఏంటి, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఆ ఫంక్షన్స్ రెండు ఈక్వల్ అని అర్థం. ఇది 1. అలానే సెకండ్ వన్ కూడా ప్రూవ్ చేద్దాం. సో సెకండ్ వన్ కోసం ఏం చేద్దామంటే ఈసారి ఐబీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్ రాయాలి. సో ఐబీ ఉందిగా, దాని ఫంక్షన్ మ్యాపింగ్ రాసేసాం. ఎఫ్ అనే ఫంక్షన్ మ్యాపింగ్ ఉంది, ఐబీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ కూడా రాద్దాం. సో ఐబీ సర్కిల్ ఎఫ్ తీసుకుంటే ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఎఫ్, సెకండ్ ఫంక్షన్ ఐబీ. సో ఎఫ్ నుంచి ఐబీకి చూద్దాం, ఏ టు బి, బి టు బి, అంటే ఏ నుంచి బీకి. సో ఏ టు బి ఈజ్ ఏ కాంపోజిట్ ఫంక్షన్. అర్థమైందిగా ఎలా తీసుకున్నాము, ఇది ఫస్ట్ ఫంక్షను ఎఫ్, ఐబీ అనేది సెకండ్ ఫంక్షను. సో ఏ నుంచి బీకి ఉంది, ఇది బి నుంచి బీకి ఉంది. సో బీబీ క్యాన్సిల్ చేస్తే ఏ టు బి. సో ఇది ఈజ్ ఏ కాంపోజిట్ ఫంక్షన్. ఇలా ఉంది మ్యాపింగ్. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఐబీ సర్కిల్ ఎఫ్ రెండు ఈక్వల్ అని చెప్పాలి. ఎఫ్ యొక్క డొమైన్ ఏముంది, క్యాపిటల్ ఏ, దీని డొమైన్ ఏముంది, క్యాపిటల్ ఏ. సో బోత్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి and IB circle F from A to B have same domain A. సేమ్ డొమైన్ ఉంది కాబట్టి దట్ లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సమ్ ఏ అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ తీసుకుంటే మనం ఏం కన్సిడర్ చేయొచ్చు, వాటి యొక్క ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం. ఐబీ సర్కిల్ కన్సిడర్ ఐబీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుందాం. ఇదే కదా ఎల్హెచ్ఎస్ దీనికి. సో ఐబీ ఆఫ్ ఏం రాసుకోవచ్చు, ఇది ఎఫ్ ఆఫ్ ఏ. సో ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మన ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఐడెంటిటీ ఫంక్షన్కి ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ కూడా అదే వస్తుంది. ఇన్పుట్ ఏంటి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఏ. అవుట్పుట్ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏనే వస్తుంది. సో ఐబీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇదే ఐడెంటిటీ ఫంక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ మనం రాసాం ఇక్కడ. ఫర్ ఆల్ బీ బిలాంగ్స్ టు బి దే సచ్ దట్ ఐబీ ఆఫ్ బి ఈక్వల్ టు బి అని రాసాం. సో ఇక్కడ బి ఉంటే బి వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది, అంతే. సో ఇలా రాయటమే, ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాస్తాము. ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ. సో ఈ రెండు ఈక్వల్ అని వచ్చినాయి. అంటే ఏ అనే ఇన్పుట్ ఇక్కడ ఇచ్చాం ఈ ఫంక్షన్కి, ఏ అనే ఇన్పుట్ ఐబీ సర్కిల్ ఎఫ్ అనే మొత్తం ఫంక్షన్కి కూడా మనం అదే ఇన్పుట్ ఇచ్చాం. సో ఐబీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ, ఎఫ్. ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్. ఈ ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు, ఫ్రమ్ 1 and 2 ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ అని చెప్పి రాయొచ్చు. అర్థమైందా, ఎఫ్ అనే ఫంక్షన్ అయినా ఐడెంటిటీ ఫంక్షన్తో కాంపోజిట్ చేసినా సేమే వస్తుంది ఆ ఫంక్షన్. ఓకేనా, ఇది ఇంకొక థీరం చూద్దాం. లెట్ ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ బైజెక్షన్ దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ. సో ఇది ఏంటంటే ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయితే ఇది ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ యొక్క వాల్యూ ఐబీకి ఈక్వల్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఐఏకి ఈక్వల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయితే ఆ ఫంక్షను ఇన్వర్స్ ఫంక్షన్కి కాంపోజిట్ చేస్తే ఐడెంటిటీ ఫంక్షన్ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ముందు ఇది ప్రూవ్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇది. సో ఇది ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ ఐబీ ప్రూవ్ చేయాలంటే ముందు ఎఫ్ యొక్క ఫంక్షన్ మ్యాపింగ్ రాద్దాం, తర్వాత ఎఫ్ ఇన్వర్స్ రాద్దాం, తర్వాత ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ రాద్దాం, ఇటువైపు ఐబీ రాద్దాం. అలానే దీనికైతే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ ఐఏ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి,
ఎఫ్ ఇన్వర్స్ మ్యాపింగు, ఎఫ్ మ్యాపింగు, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ మ్యాపింగు, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఆర్హెచ్ఎస్ వైపు ఐఏ మ్యాపింగ్ తీసుకుందాం. సో ఇచ్చిన ఫంక్షన్ రాద్దాం. గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్. ఇది బైజెక్షన్ అయితే మనకి ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క మ్యాపింగ్ అయిపోయింది. ఎఫ్ ఇన్వర్స్ వచ్చేసరికి బి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ రాద్దాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఫస్ట్ ఫంక్షను, ఎఫ్ అనేది సెకండ్ ఫంక్షను. సో ఫస్ట్ ఫంక్షన్ నుంచి సెకండ్ ఫంక్షన్ చూద్దాం. బి టు ఏ, ఏ టు బి. ఏ అనేది సేమ్ ఉంది, క్యాన్సిల్ చేస్తే బి టు బి. సో బి టు బి వచ్చింది. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు బి ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అయింది. ఇప్పుడు ఐబి రాద్దాం. ఐబి యొక్క మ్యాపింగ్ ఏంటి, బి టు బి ఐడెంటిటీ ఫంక్షన్. బి అనేది డొమైన్, బి అనేది కోడొమైన్. ఈ ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ బైజెక్షన్ కదా. ఐబి ఫ్రమ్ బి టు బి ఈజ్ ఆల్సో బైజెక్టివ్. ఇక్కడ రాయండి, సిన్స్ ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ బైజెక్టివ్. ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ బైజెక్టివ్. ఆన్ 1 అవుతుంది, ఆన్ 2 కూడా అవుతుంది. సో ఇది కూడా బైజెక్టివే. ఇప్పుడు ఇది రెండు ఈక్వల్ ప్రూవ్ చేయాలంటే డొమైన్ చూడండి, ఇక్కడ ఇన్వర్స్ ఉంది కదా, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అని. సో ఎఫ్ యొక్క ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఉపయోగిద్దాం. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, రెండింటికి సేమ్ డొమైన్ ఉంది. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఐబి ఫంక్షన్స్ హ్యావ్ సేమ్ డొమైన్ బి. సో లెట్ సమ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. ఇది తీసుకుందాం. ఆ డొమైన్లో మనకి ఎఫ్ అనేది బైజెక్షన్ కాబట్టి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ టు కూడా అవుతుందిగా. సిన్స్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ టు, మనం ఆన్ టు డెఫినేషన్ ఉపయోగిద్దాం. ఎందుకు ఆన్ టు డెఫినేషన్ తీసుకుంటున్నా అంటే ఇన్వర్స్ ఉందిగా ఎఫ్ ఇన్వర్స్ అని, అది ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఆన్ టు ఫంక్షన్లో క్రియేట్ అవుద్ది. సో సిన్స్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ టు అంటే ఇలా తీసుకుంటున్నట్టు, ఏ నుంచి బీకి ఎఫ్ అనే ఫంక్షను ఆన్ టు తీసుకోవాలంటే ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఆన్ టు ఫంక్షన్. సో దీని డెఫినేషన్ ఏంటి, ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి అంటే కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ, కనీసం ఒక ఎలిమెంట్ అన్నా మనకి డొమైన్లో ఉంటుంది. సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. దీని నుంచి ఏ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ బి రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి. ఇప్పుడు మనం డొమైన్లో ఏం తీసుకున్నాం, ఈ రెండు ఫంక్షన్స్కి కూడా సేమ్ డొమైన్ ఉంది కాబట్టి దాంట్లో బి అనే ఎలిమెంట్ తీసుకున్నాం. సో దీని ముందు ఏం కన్సిడర్ చేస్తాను అంటే ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తున్నాను. సో కన్సిడర్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఇది కన్సిడర్ చేస్తున్నాం, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎందుకంటే ఆ డొమైన్లో బి అనే ఎలిమెంట్ తీసుకున్నాం. దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బిని ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బి రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బి అంటే ఎఫ్ ఇన్వర్స్ బి అంటే ఏం రాయొచ్చు, స్మాల్ ఏ రాయొచ్చు. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, బి అని రాసుకోవచ్చు, బి. మళ్ళీ బీని ఏం రాసుకోవచ్చు, ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి కాబట్టి ఐబి ఆఫ్ బి అని రాసుకోవచ్చుగా. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి కూడా ఐబి ఆఫ్ బి అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి డెఫినేషన్ ఏంటి, ఐడెంటిటీ ఫంక్షన్ ఐబి ఆఫ్ బి ఫ్రమ్ బి. దీని యొక్క డెఫినేషను ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి అంటే డొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్ను కూడా బి అనుకున్నాం అనుకోండి, ఆ ప్రతి ఎలిమెంట్కి కూడా దెర్ ఎగ్జిస్ట్ ఆర్ సచ్ దట్ వాటి యొక్క ఇమేజ్ ఐబి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇది కదా డెఫినేషను ఐడెంటిటీ ఫంక్షన్ది. సో అందువల్ల దీన్ని బిని ఐబి ఆఫ్ బి అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్. అలానే నెక్స్ట్ మనం ఇది ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐఏ అని ప్రూవ్ చేయాలి. మనం నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐఏ. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏమేమి కాంపోజిట్ ఫంక్షన్స్ రాయాలి, ఎఫ్ ఇన్వర్స్ రాయాలి, మ్యాపింగ్ రాసేసాం ఎఫ్ ఇన్వర్స్. తర్వాత ఎఫ్ మ్యాపింగ్ అని ఉంది. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ అనేది లేదు, అది రాద్దాం. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ యొక్క మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఎఫ్. సెకండ్ ఫంక్షన్ ఎఫ్ ఇన్వర్స్. సో ఎఫ్ నుంచి ఎఫ్ ఇన్వర్స్కి చూడండి, ఏ టు బి, బి టు ఏ, బీబీ క్యాన్సిల్ చేస్తే ఏ టు ఏ. సో మ్యాపింగ్ ఏ టు ఏ ఉంది. మనకి ఎఫ్ ఇన్వర్స్ బైజెక్షన్స్ అయితే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ దానికి ఆపోజిట్ కూడా అవుతుంది బైజెక్షన్స్. ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఐఏ ఉంది. సో ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ.
IA from A to A is also a bijective function. తెలిసిందేగా, since every identity function is bijective function, is also a bijective function. సో రెండింటికి కూడా డొమైన్ ఏముంది, సేమ్ డొమైన్ ఉంది. F inverse circle F and IA have same domain A. So let A belongs to capital A. ఒక ఎలిమెంట్ తీసుకుందాం. దాంట్లో A belongs to capital A తీసుకుంటే మనకి LHS ఏమవుతుంది, F ఇన్వర్స్ సర్కిల్ F ఆఫ్ A. ఇది కన్సిడర్ చేస్తున్నా. కన్సిడర్ F ఇన్వర్స్ సర్కిల్ F ఆఫ్ A. దీని ఏం రాసుకోవచ్చు, F ఇన్వర్స్ ఆఫ్ F ఆఫ్ A అని రాసుకోవచ్చు. F ఆఫ్ A అంటే మనకి ఆల్రెడీ ఉంది. F ఆఫ్ A అంటే B కదా. సో F ఆఫ్ A ప్లేస్లో నేను B రాస్తున్నాను. B రాస్తే F ఇన్వర్స్ B దేనికి ఈక్వల్, Aకి ఈక్వల్. A రాశాను. సో F ఇన్వర్స్ సర్కిల్ F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు A వచ్చింది. మళ్ళీ A నేను రాసుకోవచ్చు, F ఇన్వర్స్ సర్కిల్ F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a ప్లేస్లో IA ఆఫ్ A అని రాసుకోవచ్చా, ఎందుకంటే ఐడెంటిటీ ఫంక్షన్కి ఇన్పుట్ A ఇస్తే మళ్ళీ అవుట్పుట్ కూడా ఏనే వస్తుంది కదా. దీని యొక్క డెఫినేషను, ఐడెంటిటీ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, IA ఆఫ్ A. అది కూడా ఇక్కడ రాయండి, IA ఆఫ్ A టు A. దీని డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు A సచ్ దట్ IA ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు A. ఏ ఉంటే ఏనే వస్తుంది. సో స్మాల్ a ప్లేస్లో ఏం రాయొచ్చు, IA ఆఫ్ A అని రాయొచ్చు. సో ఈ రెండు ఫంక్షన్స్ నుంచి ఇన్పుట్ A ఇస్తే ఈ మొత్తం ఈక్వల్ అయింది. రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అయినండి, మీనింగ్ ఇది అవుట్పుట్స్ ఈక్వల్. సో ఈ ఫంక్షన్స్ రెండు ఈక్వల్ అయితేనేగా పాసిబిలిటీ. సో F ఇన్వర్స్ సర్కిల్ F ఈక్వల్ టు IA, అంతేగాని ఏ క్యాన్సిల్ అని కాదు అక్కడ. సో A అనే ఇన్పుట్ ఇస్తే ఈ రెండు ఈక్వల్. సో ఈ F ఇన్వర్స్ సర్కిల్ F ఈక్వల్ టు IA. F ఇన్వర్స్ సర్కిల్ ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు, మనం ఫస్ట్ ఇక్కడ రాయడం మర్చిపోయాను నేను. F సర్కిల్ F ఇన్వర్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, IB. ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్. సో దీన్ని 1 అనుకోవాలి. సో ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫ్రమ్ 1 and 2 F సర్కిల్ F ఇన్వర్స్ ఈక్వల్ టు IB అండ్ F ఇన్వర్స్ సర్కిల్ F ఈక్వల్ టు IA. సో ఈ రెండు ప్రూవ్ చేసేసినట్టే కదా మనం. సో ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయితే ఆ ఫంక్షను దాని ఇన్వర్స్ ఫంక్షను ఆ రెండింటికి కాంపోజిట్ వేస్తే ఐడెంటిటీ ఫంక్షన్ వస్తుంది. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి. F ఫ్రమ్ A టు B బైజెక్షన్ F సర్కిల్ F ఇన్వర్స్ ఈక్వల్ టు IB, F ఇన్వర్స్ సర్కిల్ F ఈక్వల్ టు IA. ఏం చేశానంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో F ఇన్వర్స్ సర్కిల్ F ఇన్వర్స్ ఈక్వల్ టు IB, ఆ ఫంక్షన్ యొక్క మ్యాపింగ్స్ తీసుకున్నా. F ఇన్వర్స్ F సర్కిల్ F ఇన్వర్స్ ఇక్కడ IB. నెక్స్ట్ దానికి కూడా అంతే, F ఇన్వర్స్ సర్కిల్ F ఈక్వల్ టు IA తీసుకుంటే F ఇన్వర్స్ F ఇన్వర్స్ సర్కిల్ F, అదేవిధంగా ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ A. ఈ మ్యాపింగ్స్ అన్ని రాసుకుంటూ వచ్చాను. F ఇన్వర్స్ F సర్కిల్ F ఇన్వర్స్ IB IA, వాటి యొక్క డెఫినేషన్స్ కూడా ఇక్కడే రాసేసుకుంటే లేదంటే ఇక్కడ రాయొచ్చు, మీ ఇష్టం. ఈ డెఫినేషన్స్ ఉన్నాయి చూసారా, ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ B, ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ A, ఇవి ఇక్కడ రాసేసినా పర్లేదు. సో మనకి ఏంటంటే ఈ రెండు ఫంక్షన్స్కి సేమ్ డొమైన్ ఉంది కాబట్టి ఆ డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, B బిలాంగ్స్ టు B. ఆ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఉపయోగించాను. ఇన్వర్స్ ఉంది కాబట్టి ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఉపయోగించుకున్నాను. ఫర్ ఆల్ B బిలాంగ్స్ టు B దెర్ ఎగ్జిస్ట్ A బిలాంగ్స్ టు A సచ్ దట్ F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B. దీని నుంచి A ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, F ఇన్వర్స్ B. సో సేమ్ ఎలిమెంట్ సేమ్ డొమైన్ ఉంది కాబట్టి ఆ డొమైన్లో ఎలిమెంట్ B తీసుకుంటే F సర్కిల్ F ఇన్వర్స్ B, LHS తీసుకున్నాను, RHS ప్రూవ్ చేశాను. సో ఈ రెండు ఈక్వల్ అయితే మీనింగ్ ఏంటి, ఆ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని అర్థం. అలానే F ఇన్వర్స్ సర్కిల్ F తీసుకుంటే అదేవిధంగా ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ A, రెండింటికి కూడా సేమ్ డొమైన్ ఉంది. సో ఆ డొమైన్లో మనం సేమ్ డొమైన్ ఉంది కాబట్టి లెట్ A బిలాంగ్స్ టు A అని చెప్పి తీసుకొని LHS కన్సిడర్ చేశాను, RHS మనం ప్రూవ్ అయింది. సో రెండింటి ప్రూవ్ అయినట్టు. F సర్కిల్ F ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ B, F ఇన్వర్స్ సర్కిల్ F ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ A. థ్యాంక్ యూ వెరీ మచ్.